ఇలా మీరు సీడ్స్ అండ్ నట్స్ చాలా గిరాకీ పెరిగింది కదా. సీడ్స్ అండ్ నట్స్ను మనం ఎలా సెలెక్ట్ చేయాలి మీరు చూడొచ్చు. ఇక్కడ ఒకసారి చూడండి, దీని సైజు చూడండి, ప్యూరెస్ట్ ఫామ్. ఇంత పెద్ద సైజు ఇంకా మీకు ఎక్కడ దొరకదు. ఎనీ మాల్లో మీరు ఎన్ఐ ఇంటర్నేషనల్ మాల్స్ కానీ నేషనల్ మాల్స్లో ఈ సైజు క్వాలిటీ మీకు ఈ కాజు దొరకదు. అలాగే కాజు, పిస్తా, బాదాం అండ్ మీరు అక్రోట్ చూడొచ్చు. చూడండి ఒక్కసారి ఎంత ప్యూరెస్ట్గా అంటే పెద్ద సైజ్గా ఉంది కదా. ఇందులో ఇంకా అన్నిటికంటే ఇంకా చెప్పదగింది ఏంటంటే హనీస్లో నంబర్ ఆఫ్ బీస్ ఉన్నాయండి. సుమారు కొన్ని వందల రకాల హనీ బీస్ ఉంటాయి. రకరకాల ఏరియాలలో రకరకాల పంటల మీద రకరకాల వాతావరణ పరిస్థితులలో మనము నెయ్యిని మనం సేకరించుకోవచ్చు. అంటే ప్రతిసారి నెయ్యి యొక్క టేస్ట్ చేంజ్ అవుతుంది, ప్రతిసారి కలర్ చేంజ్ అవుతుంది. అలా ఈ నెయ్యిలో తేనెలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇట్లా ఈ హనీని మరి ఎలా గుర్తుపడతారు ఇది ప్యూరేనా కాదా అనేది? దీనికి కొన్ని మనము పారామీటర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే హనీ నోట్లో వేసుకోగానే ఈ ఏరియా అంతా వెగట్టుగా అనిపిస్తుంది, అది ప్యూరెస్ట్ హనీ అనుకోవచ్చు. రెండోది వాటర్. ఎప్పుడైనా ఏదైనా హనీని మనము ప్యూరెస్ట్ అని తెలుసుకోవాలంటే ఏదైనా పేపర్ కంటించి మంట పెట్టండి, చిటపటలు ఆడితే అది డూప్లికేట్ హనీ, చిటపటలు ఆడకపోతే అది పర్ఫెక్ట్ హనీ అనమాట. ఇంకా మనం టెస్టులు చేసుకోవచ్చు. ఇంకా చూడొచ్చు మీరు రండి, ఇక్కడ ఒక మల్టీఫ్లోరల్ హనీ ఉంది. ఇది ఒక హనీ, చాలా రకాల హనీస్ ఉన్నాయి. ఇది ఇంకా ది బెస్ట్ అండి. మీకు తెలుసు కదా, చాలా మందికి నాజియా ఉంటుంది. ఎవరైనా జర్నీ చేస్తారు కదా చాలా దూరము, కార్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు, కార్లో ఏసీ పడదు, బస్సులో ప్రయాణం చేసినప్పుడు పబ్లిక్ ఇట్లా చాలా ఎక్కువగా ఉన్నప్పుడు, ఇంకా అంటే ఎమాసియేట్ అంటారు, అంటే మాల్స్లోకి వెళ్ళినప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గిపోయినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కదా. ఉదయం లేవగానే చాలా మందికి వామిటింగ్ సెన్సేషన్ అనిపిస్తుంది, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు. అట్లాంటప్పుడు ఈ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా ఏదైనా దీర్ఘకాలిక జబ్బుల నుంచి కోలుకునేటప్పుడు కూడా ఏదైనా తినాలంటే తినవచ్చు కదా, తినబుద్ధి కాదు. ఇది చూడండి, దీన్ని ఆమ్లా మురబ్బా అంటారు. ఇది హనీతో తయారు చేయబడింది. అంటే పెద్ద సైజు ఆమ్లా అంటాం కదా, ఉసిరికాయలను ఉడకబెట్టి ఎండబెట్టి దాన్ని ఇందులో నిల్వ చేస్తారు. ఇది రోజు ఒక్క మురబ్బా అంటే ఒక్క ఆమ్లా కనుక తింటే, ఉసిరికాయ తింటే ఈ నాజియా వామిటింగ్స్ తగ్గుతాయి అనమాట. చాలా మందికి మినియర్స్ డిసీజ్ అని ఉంటుంది, అంటే చెవులో గడలు పడడము, టినిటస్ అంటే సౌండ్ వచ్చేవాళ్ళు, అంటే ఉదయం లేవగానే ఇట్లా గిడ్డినెస్ వచ్చే వాళ్ళకు ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కాకపోతే రోజు ఒకటి కంటే ఎక్కువ తినద్దు, బాగా టేస్ట్ ఉంటుంది కదా, అంటే షుగర్ మళ్ళీ హైక్ అవుతుంది. సరే ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని సీడ్స్ చాలా హై క్వాలిటీ ప్రీమియం సీడ్స్ అండి. సూర్యకాంతం గింజలు అంటాము, ఇంకా పుచ్చపప్పు, ఇలా ఎన్నో రకాలైనటువంటి సీడ్స్ అండ్ నట్స్ చూడొచ్చు. మీకు ఇంకా అత్యంత స్పెషాలిటీ అయినటువంటిది ఇంకోటి ఏంటంటే ఇది హింగువా. ఇది ప్యూర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి హింగువా. ఇది ఎక్కడ దొరకదండి. ఇక్కడ ఇప్పుడు ఇది ఓపెన్ చేయగానే షాప్ అంతా పరిమళము వాసన వస్తుంది. బయట దొరికేటువంటి హింగులో గోధుమ పిండి కలుపుతారు, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ. ఇది ప్యూరెస్ట్ ఫామ్లో ఉన్నటువంటి హింగువా. ఇది కొంచెం అంటే చాలా ప్రీమియం బ్రాండ్ అనమాట. ఇవి చూడొచ్చు. సో మీకు తెలుసు కదా, ఎప్పుడైనా ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా తినాలనిపిస్తే, బరువు పెరగకూడదు తినాలి అనుకుంటే, ఇది షుగర్ క్యాండీ. ఇది ఆమ్లా మురబ్బా నుంచి తీసి ఎండబెట్టింది. ఇక్కడ మనకు ఆవకాయ పచ్చళ్ళు ఉన్నాయి. తర్వాత శిలాజిత్ మీకు తెలుసు, శిలాజిత్ క్యాప్సల్ ఫామ్లో ఉంది, కానీ క్యాప్సల్ ఫామ్ కాకుండా కూడా మనకు శిలాజిత్ డైరెక్ట్ ఫామ్లో కూడా దొరుకుతుంది. ఇదేంటంటే శిలాజిత్ కొంచెం వగరుగా ఉంటుంది కాబట్టి టాబ్లెట్ ఫామ్ కావాలనుకున్న వాళ్ళకు తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, శతావరి కల్ప. శతావరి అంటే మీకు తెలుసు కదా, పిల్లి పీచర గడ్డలు డైరెక్ట్గా దొరకవు, అవి తొందరగా పాడైతాయి. కాబట్టి ఆ శతావరిని ఎండబెట్టి పౌడర్ ఫామ్ చేసి, ఇది బూస్ట్ హార్లిక్స్ ఎట్లయితే మనం పాలల్లో కలుపుకుంటామో ప్రోటీన్ పౌడర్స్ బదులు ఎవరైనా కూడా పిల్లలు ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగా పనిచేస్తుంది. అమేజింగ్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను సెట్ చేస్తుంది శతావరి కల్ప. కాకపోతే ఇది స్వీట్గా ఉంటుంది. డైలీ ఒక 2 స్పూన్లు పాలలో కానీ నీళ్ళలో కానీ కలుపుకుంటే ఆడవాళ్ళకు బోన్ హెల్త్ మరియు వాళ్ళకి కావాల్సినటువంటి రెగ్యులర్గా అంటే పీరియాడికల్గా ఉండేటువంటి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ కావచ్చు, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, మెనర్జియా, మెట్రార్జియా అని ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ను ఈ యొక్క శతావరి కల్ప చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి దీంట్లో ఒక గొప్పనైన గుణం ఉంది ఏంటంటే, ఇదే శతావరి కల్ప ఎవరికైతే డెలివరీ అయిన వాళ్ళకు పాలు రావో, అంటే ఇది గ్యాలెక్టో గ్యాగ్ అంటారు, అంటే పాలు సరిగా రావట్లేదు అనే వాళ్ళు
జస్ట్ డెలివరీ అయిన వెంటనే కనుక ఇది స్టార్ట్ చేస్తే ఉదయం ఒక 2 స్పూన్లు, సాయంత్రం ఒక 2 స్పూన్లు పాలలో కనుక తాగితే బెస్ట్ గ్యాలక్టిక్ గా పనిచేస్తుంది. ఇలా మీరు చూడొచ్చు, ఇక్కడ చ్యవన్ప్రాష్లలో రకాలు ఉంటాయండి. ఇది అంటే కంపెనీస్ ఇవి మీకు తెలుసు కదా. మనం ఏదో ఒకటి ఇవ్వడం కంటే పిల్లలకు రోజు కాగానే ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా కనుక చ్యవన్ప్రాష్ ఇస్తే, చ్యవన్ప్రాష్లో అత్యధికంగా టాప్ మోస్ట్ ఉసిరికాయ ఉంటుందండి. ఉసిరికాయ మనకు విటమిన్ సి సప్లయర్. ఎప్పుడైతే విటమిన్ సి సప్లై తగ్గిపోతుందో మనం ఎనిమిక్గా పోతాం, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ ది బెస్ట్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి సప్లయర్స్. ఇంకా చెప్పాలంటే ఈ సోప్స్ కనుక వస్తే, సోప్స్ అమేజింగ్ సోప్స్. ఇందులో ఎక్కువగా పీబీఏ అంటాం, అంటే పారాబెన్స్ అంటారు. ఇవన్నీ హై కెమికల్స్ ఉండేటువంటి సోప్స్. అట్లా కాకుండా ఇది ప్యూరెస్ట్ ఫామ్లో ఉండేటువంటి సోప్స్. ఇది ఒక సోప్ ఉందండి, ఇది అద్భుతమైన సోప్. ఇది నిజంగా చెప్పాలంటే ఇంతే ఉంది కదా, ఇది చిన్న మిరపకాయ, గుంటూరు మిరపకాయ అంత ఉంది. ఇది యాక్చువల్గా సోపు. ఈ సోప్ ఎంత ప్రీమియం అంటే ఇది ప్యూరెస్ట్ కాశ్మీర్ కుంకుమతో తయారు చేస్తారు. ఇది 50 రూపాయలు. కానీ ఇది ఫేస్ మాత్రమే పెడతారు చాలామంది. ఒళ్ళంతా పెట్టాలంటే పెట్టుకోవచ్చు, కాకపోతే కాస్ట్ ఎక్కువ, 50 రూపాయలు. కానీ ఇది ఫేస్కు ఎటువంటి ఫేస్ అయినా కూడా మంచి గ్లో వస్తుంది. ఆ ఫేస్లో ఉన్నటువంటి మచ్చలు, మొటిమలు, ఇంకా ఎక్నే వల్గారిస్ అట్లాంటివంటి వాటికి బాగా పనిచేస్తుంది. ఈ సోప్ కూడా బయట ఎక్కడ దొరకదండి. ఇది రాజస్థాన్ మన రాజస్థాన్ జామ్నగర్లో ఉన్నటువంటి ఒక గురుకులం నుంచి తయారవుతాయి. మీకు తెలుసు కదా, ఈ యొక్క టూత్పేస్ట్లు కూడా అన్ని టూత్పేస్ట్లో ఉప్పు ఉందా, బొగ్గు ఉందా అవన్నీ వదిలేయండి. ఈ టూత్పేస్ట్లో నిజంగా చెప్పాలంటే ట్రైక్లోసాన్ లేదు. ట్రైక్లోసాన్ ఇస్ ద పవర్ఫుల్ కార్సినోజెనిక్. అంటే ఉదయం లేవగానే మనం ఎప్పుడైతే టూత్పేస్ట్ నోట్లో పెడతామో అది కార్సినోజిక్ అనమాట. సో పిల్లలు కూడా మింగుతుంటారు తెలియకుండా. ఎర్రగా ఉన్నటువంటి, మీకు తెలుసు కదా, అంటే నోరు తెరవండి, ముయ్యండి అని చెప్పి అంటే అదే టూత్పేస్ట్ ఉంటుంది, ఎర్రగా ఉంటుంది. అందులో ట్రైక్లోసాన్ ఉంటుంది. ఆ ట్రైక్లోసాన్ ఇస్ అ డేంజర్. అలా డిటర్జెంట్ ఉంటుంది. అది పిల్లలకు నోట్లో పోతే ప్రమాదం అనమాట. చాలామంది పిల్లలు టూత్పేస్ట్ను మింగుతారు. ఈ టూత్పేస్ట్ మింగినా కూడా పెద్దగా ప్రమాదం లేదు. కాబట్టి ఈ టూత్పేస్ట్ కూడా బయట ఎక్కడ దొరకదు. చూడొచ్చు, ఇక్కడ టూత్పేస్ట్ ఉన్నాయి, సబ్బులు ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్. ఇది ఇంకా చాలా టాప్ మోస్ట్ షాంపూ అండి. ఇది ప్యూరెస్ట్ దేశవాళీ ఆవు యొక్క పేడ మరియు దేశవాళీ ఆవు యొక్క మూత్రంతో తయారైనటువంటి షాంపూ. అమేజింగ్గా పనిచేస్తుంది. సెబోరిక్ డెర్మటోటైసిస్, లేకపోతే సోరియాసిస్, స్కాల్ప్ సోరియాసిస్, డాండ్రఫ్ లాంటి వాటికి అద్భుతంగా పనిచేస్తుంది. కొంచెం అంటే వాసన గురించి వాళ్ళు ట్రై చేశారు, వాసన ఉండదు. కాకపోతే సెంట్స్ కలపడము పెద్దగా కలపలేదు. కాకపోతే సెంటీగా ఉండదు, వాసనగా ఉండదు. చాలా బాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడ దొరకదు, ఓన్లీ హైదరాబాద్లో ఒక గో ఆధార్ స్వదేశీ స్టోర్లోనే దొరుకుతుంది. మీకు తెలుసు కదా, హెయిర్ ఆయిల్స్ కూడా డిఫరెంట్ కంపెనీస్ యొక్క హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అగరబత్తి, ఇంకా టాప్ మోస్ట్ అగరబత్తి అండి. ఇప్పుడు 4 రకాల అగరబత్తీలు ఉన్నాయి. ఈ 4 రకాల అగరబత్తీలలో చాలా మంది స్త్రీలకు, పిల్లలకు మరియు లంగ్స్ ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళకు అగరబత్తి ముట్టిగానే ఏమవుతుందంటే బ్లాక్ స్మోక్ రావడం వల్ల లంగ్స్ ఇరిటేట్ అవుతాయి అన్నమాట. ఎందుకు అవుతాయంటే అందులో వెదురు పుల్ల ఉంటుంది, కార్బన్ పొడి ఉంటుంది అనమాట వెలిగించడానికి. ఇందులో కార్బన్ పొడి ఉండదు, మరియు వెదురు పుల్ల ఉండదు. మరియు ఇంకొక గ్యారంటీ ఏంటంటే ఇందులో ఎటువంటి కెమికల్స్ లేవు. ఇది చీప్. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎంత చీప్ ఉందంటే జస్ట్ ఇది 50 రూపాయలు మాత్రమే. ఇక్కడ రోగ రక్షక అని చెప్పి ఇది 50 రూపాయలు మాత్రమే. ఈ 2 మాత్రం 100 రూపీస్ ఉన్నాయండి. 50 రూపాయలలో 50 గ్రాములు అనమాట. 100 రూపాయలకు ఇది 50 గ్రాములు. సో ప్రీమియం అగరబత్తీలు ఇవి కూడా ఎక్కడ దొరకవు. సో ఇలా ఇక్కడ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఇది ఫేస్ క్రీమ్స్ అనమాట. నాన్ కాస్మెటిక్, పెద్దగా కాస్మెటిక్స్ కావు, కానీ ఆయుర్వేదిక్ ఏమంటారు ఫేస్ క్రీమ్స్. ఇవి ఉదయం ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది అండి. కుంకుమాది తైలం కానీ కుంకుమాది క్రీము ఎవ్రీడే నైట్ కనుక పెడితే మీ ఫేస్లో గ్లో ఖచ్చితంగా వస్తుంది. ఆ ఆయిలీగా ఉండేటువంటి ఆ స్కిన్ తగ్గిపోయి ఇంకా చెప్పాలంటే తేజవంతంగా నిఖార్స్ అయినటువంటి ఒక చామీ అంటే ఎన్లైట్మెంట్ వస్తుంది ఫేస్లో. నేను చూసాను ఇది. ఈ సాఫ్రోజాన్ కూడా రియల్ ఇట్స్ ఫెంటాస్టిక్ క్రీమ్ అండి. ఇది కూడా బయట దొరకదు. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మనం ఉదయం లేవగానే బయటకు వెళ్తాం కదా, సన్ స్క్రీన్గా, ఆయుర్వేద సన్ స్క్రీన్గా పనిచేస్తుంది. మీకు తెలుసు కదా కుంకుమాది తైలం, ఆయుర్వేదంలో టాప్ మోస్ట్ కుంకుమాది తైలం. మీరు అన్నీ అవి ఇవి పెట్టకుండా
ఎక్కువ కాస్మెటిక్స్ వెళ్ళకుండా మీరు ఇవి ట్రై చేస్తే సరిపోతుంది.